గంటలో ఉన్నాం. రాత్రి మీద వచ్చి మొత్తం చుట్టుముట్టేసి పోలీసులు అందరూ కూడా ఎక్కడికెక్కడ మా నాయకులు అందరినీ కూడా అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. మేము శాంతియుతంగా ఈ రోజు కార్యక్రమం చేసుకుంటూ ఉంటే దొంగల్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పడుకున్న వాళ్ళందరినీ కూడా లేపి బస్సు ఎక్కించే పరిస్థితి. ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఇంతమంది మహిళలు రాత్రి రోడ్ల మీద ఉంటే కనీస వేతనం పెంచాలని ఆలోచన లేకుండా ఈ రోజు అరెస్టులు చేసి దారుణంగా అందరినీ ఈడ్చి బస్సులు ఎక్కించే పరిస్థితి. సార్ దుప్పట్లు చుట్టేసినారు సార్, లైట్లు అన్ని ఆపేసినారు, మొత్తం సెల్లు కూడా లాక్కుంటున్నారు సార్. మా ఆయన ముగ్గురు ఉన్నారు, పడతాం మాకలేదు, బ్యాగ్ మాకలేదు కూడా ఉండేకున్నారు వాళ్ళు. ముగ్గురు మాకు పెట్టినారు సార్ వాళ్ళు. మేము అసలు ఆడలో ఉన్న విషయం మర్చిపోయినారా వీళ్ళు? ఓట్లేసి గెలిపించుకునేందుక మాకు ఈ శిక్ష. బజార్ లో అనుకున్న తెల్లవారులు ఏమైపోయినారు? ఈ పోలీసులు అంతా తెల్లవారులు ఎక్కడ పోయినారు? రాత్రి ఎత్తచ్చు కదా, రాత్రి అంతా దోమంతా పడుకున్నాం మేము ఇక్కడ, అప్పుడు రావచ్చు కదా. వీళ్ళంతా ఏసీ రూమ్లలో వండుకొని ఇప్పుడు వచ్చి ఎత్తుతున్నారు. గంజాయి మాఫియా విజయవాడ మొత్తం ఉంది. అధికారులని మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలించుకోమండి. మీరు చెప్పిన మాటలో 99% ఆనాటి ప్రభుత్వం ఐసీ ప్రభుత్వంలో మా తాలూకు అధ్యక్షుడు జరిగిన సమావేశంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎదురుస్తున్నా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేశాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అంటున్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగే లేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవలు మాట చెప్పి పాపం లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. మీరు ఇలా అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షిగా చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి. అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరా సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళు తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్ గురించి సమాధానం చెప్పకుండా లేని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? అగ్రిమెంట్ గురించి మాట్లాడలేదు అసలు. మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అగ్రిమెంట్ ఉంటే ఏమన్నారు? అది అందుకనే అగ్రిమెంట్ లేదని ఏదైతే మీరు చెప్పారో దానికి మీ అధికారులు అడగండి. దానికి నిరసనగా దానికి అమ్మా కొద్దిగా దయచేసి సమయం పాటించండి. దయచేసి ఏదైతే పేద అంగన్వాడీకి మీరు వచ్చి అగ్రిమెంటే లేదు, ఇదే ఈ విషయంలో లేదు, ఇవన్నీ మేం చేస్తామని మీరు చెప్తున్న సచిదూరమైన ఆరోపణలకి ఏదైతే అగ్రిమెంట్ లేదనే మాటకి ఇవాళ మీరు వహించాలని కోరుతూ అంగన్వాడీల పట్ల ఉన్న సానుభూతితో వారు చేస్తున్న కృషికి వాళ్ళకి జీతాలు డిమాండ్ చేస్తూ మేము మీ ప్రభుత్వం ఇటు పరిస్థితులను కూడా అంగన్వాడీ న్యాయం చేయదనే రీతిలో మేము వచ్చి ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం. అధ్యక్ష